లోని సిపిఎం ఎల్డీఏ ప్రభుత్వంపై కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ఈరోజు సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవానికి ఫెడరల్ స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి, దీప్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రతిపక్ష రాష్ట్రాలలో మొత్తం కూడా గ్రాంట్లను నిలిపివేయడం, ఏదైతే ఉందో రుణ పరిమితిని తగ్గించడం, అట్లాగే ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలకు అనుగుణంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు నిరాకరించడం, తిరస్కరించడం, గవర్నర్ వ్యవస్థను మొత్తం కూడా వాడుకోవడం, ఆ గవర్నర్ వ్యవస్థను కూడా పూర్తిగా ఏదైతే ప్రతిపక్ష రాష్ట్రాల్లో వాడుకుంటూ ఆ ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆ ప్రభుత్వాలను కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు ఈ 9.5 సంవత్సరాల కాలంలో కొనసాగిస్తూ ఉంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైనది. అంతేకాదు ఇవాళ ఏదైతే ప్రతిపక్ష రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయో అధికారంలో రాష్ట్రాలకు మొత్తం కూడా సెస్సులు అట్లాగే రావాల్సిన వాటాలు కూడా ఇవ్వడం లేదు. అంతేకాదు రుణ పరిమితిని మొత్తం కూడా తగ్గించారు. అంటే ఆ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధులు జరగకుండా ఉండడం కోసం చాలా కుటిలమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు వర్షాలు వరదలు వచ్చినప్పుడు కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నష్టపోతే ఆ నష్ట నివారణ కోసం కూడా ఇప్పటి వరకు కనీసం నయా పైసా విధించిన పాపాన పోలేదు. కానీ బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాలకు మాత్రం వేల కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నారు, వద్దడం లేదు. కానీ అన్ని రాష్ట్రాలు కూడా యునైటెడ్ దేశంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు, సమాన ప్రతిభని భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా ఈ తుంగలో తొక్కుతా ఉంది బీజేపీ ప్రభుత్వం. ఏదైతే ఉందో రామరాజ్యం పేరుతోని ఇలా అనేకమైనటువంటి కుట్రలు పంతా ఉంది. అయితే మత విశ్వాసాల పేరుతోని ఇలా మతతత్వంతో, కులతత్వంతో, మతోన్మాదం పేరుతోని పెద్ద ఎత్తున ప్రజలను చీల్స్తూ ఉంది. ఇలా దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఆ నిరుద్యోగాన్ని కప్పిపుచ్చడం కోసం, ప్రజలను ఏమార్చడం కోసం ఇలా అనేక రకమైన మత విశ్వాసాలకు సంబంధించిన క్రతువులకు సంబంధించిన వాళ్ళు ముందుకు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు ఏకోన్ముఖంగా తిరగబడే రోజు వస్తుంది. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అంద పాతాళంలోకి దొక్కుతారు, హిందూ మా సముద్రంలో కలుపుతారని చెప్పేసి ఆ రకమైనటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని చరమగీతం పాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే సమైక్య రాష్ట్రాల దేశంగా ఉన్న భారతదేశాన్ని కేంద్రం పదే పదే అనేక అంశాలలో జోక్యం చేసుకుంటూ పెత్తనం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర విషయంకి వస్తే రూపాయి ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్ను పోతే దానిలో 53 పైసలు మాత్రమే తిరిగి రాష్ట్రానికి వస్తుంది. అదే గుజరాత్ తీసుకున్నప్పుడు రూపాయికి ₹1.06 పోతుంది. బీహార్ విషయానికి వస్తే ₹1 ఆ రాష్ట్రం నుంచి వెళ్ళి పన్ను వస్తే ₹7 వరకు బీహార్ రాష్ట్రానికి పోతుంది. ఉత్తరప్రదేశ్ కూడా పెద్ద ఎత్తున పోతుంది. ఈ విధంగా ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని ఈ రాష్ట్రాలకు ఇవ్వకుండా కేవలం నార్త్లో ఉన్న కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్ద ఎత్తున ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నారు. అట్లాగే రుణ పరిమితులు విధిస్తున్న పరిస్థితి అనేది ఉంది. అంటే ట్యాక్సీలలో కోత పెడతా ఉన్నారు. అనేక అంటే లాస్ట్కి ఏంటంటే శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలలో కూడా చట్టాలు చేస్తూ రాష్ట్రానికి, రాష్ట్ర పోలీసులకు సంబంధం లేకుండా కేంద్ర ఏజెన్సీలు జోక్యం చేసుకునే పద్ధతులలో మొత్తం సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. దీనికి నిరసనగా నిన్న కేరళ, మొన్న కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన నిరసన గలం ఢిల్లీలో వినిపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.